ఇప్పుడేమైందని ఇట్ట డల్గా కూర్చోనున్నా? అంత బాగానే ఉంది కదా? నిన్నటి వరకు అంతా బాగానే ఉందనుకున్నానమ్మా. కానీ ఈరోజు మన చేతిలో ఏమీ లేదు, పైసా లేదు. ఇప్పుడున్న కొంత డబ్బు పాటిని డాక్టర్కి చూపించేదానికి, మందులకి, నెల నెల ఆవిడకి కావలసిన ఖర్చులకి ఎట్నో కట్నా సర్దుబాటు చేస్తాం. కానీ మీ పెళ్ళిళ్ళకి, మీ భవిష్యత్తుకి ఏమీ లేదు. అంత డబ్బు ఇంత వేగంగా ఎట్టా సంపాదించేది? ఇప్పుడు నా చేతిలో కొత్త పని కూడా ఏమీ లేదు. ఎంత చేసినా, ఇన్ని సంవత్సరాలు నెల నెల ఎంత సంపాదిస్తా ఉన్నానో అంతే కదా సంపాదించగలను. ఇప్పుడు నాకు అవసరం కదా అని చెప్పి ఎక్కువ సంపాదన నాకెట్టా వస్తుంది? మిమ్మల్ని ఎట్టా గట్టెక్కిస్తాను? అప్పా, ఏమిది చిన్న పిల్లకాయల మాదిరిగా? చూడు, మేం ఆడపిల్లకాయలం, ఎట్టా బతుకుతాం, ఏం చేస్తావని బాధపడతా ఉండావా? చూడప్పా, శారీరకంగా మేం వీక్గా ఉండొచ్చు కానీ మెంటలీ చాలా స్ట్రాంగ్. మగపిల్లకాయల కంటే మేమే స్ట్రాంగ్. అదే నీ కొడుకులుండుంటే మగపిల్లకాయలు కదా, ఎలాగైనా బతికేస్తారులే అని ఇలా కన్నీళ్లు పెట్టుకునుండేవాళ్లే కాదు. ముందు నమ్మండప్పా, ఆడపిల్లకాయలు మగపిల్లకాయల కంటే చాలా బలమైన వాళ్లవని నమ్మండి. మా బతుకులు మేము తీర్చిదిద్దుకోగలం. మీకు ఏ కష్టమూ రానివ్వము. మిమ్మల్ని చూసుకోగలం. మీరు మా గురించి చూసుకునేది కాదు తల్లి. మిమ్మల్ని మీరు ఎట్టా చూసుకుంటారు? ఇప్పుడేం చేస్తారు? మీ భవిష్యత్తుని ఎట్టా తీర్చిదిద్దుకుంటారు? మేమిద్దరం పనికి పోవాలని నిర్ణయించుకున్నాం. మేము సంపాదిస్తాం, మేం నిలబడతాం. మీరు మా గురించి ఏమీ బాధపడకండా. ఇప్పుడు మీరిద్దరూ ఏం పని చేస్తారమ్మా? అప్పా, గీత మనసులో ఏదో యోచనుండాది. ఏమనేది నాక్కూడా చెప్పలా, కాని నేను దాన్ని నమ్ముతా. నేను దానిలా బలంగా ధైర్యంగా ఉండలేను, కాని ఇది నా పక్కనుంటే ధైర్యంగా ఉండిపోతా. నన్ను చూసుకునేదానికి, మిమ్మల్ని చూసుకునేదానికి ఇదుండదప్పా. ధైర్యంగా ఉండండా. సామి, బయలుదేద్దామా? ఏమాయే? ఏమీ అవలా. పదండి, బయలుదేరదాం. టైం అవుతా ఉండాది. మీరాడికి బయలుదేరినారు? మేమిద్దరం పని చూసుకునేదానికి బయలుదేరుతున్నాం. మీరిద్దరూ ఏం పని చేస్తారా ఇప్పుడు? అయినా ఉన్నట్టుండి ఎక్కడికి బయలుదేరతా ఉండారు? మేమిద్దరం ఉద్యోగం చూసుకునేదానికి పోతా ఉండాం. ఏం ఉద్యోగం? అవన్నీ వచ్చి చెప్తా కదా. ఒక పని అనుకుంటా ఉండా, అది కరెక్ట్గా జరగాల. అన్నీ జరుగుతాయి. మీకు నేను శుభవార్త చెప్తా. ఏం పార్టీ, సరియా? మేం చేయబోయే పని విని నువ్వే ఆశ్చర్యపోతావు. అప్పా, మేం చేయబోయే పని గురించి నువ్వు చెవులారా విని ఆనందపడతావు. సాయంకాలం మేమింటికి తిరిగొచ్చాక మీకు చెప్తా చూడండా. నమ్ముతుండా తల్లి, నువ్వు అనుకున్నది సాధిస్తావని నమ్ముతుండా. సరే, బయలుదేరదామా? పదండా. సామి, ఆటో చెప్తిరా? ఇందాకే ఆటోకి ఫోన్ చేసి చెప్తేనే బయట వెయిట్ చేస్తా ఉండాడు. మీరెట్ట వెళ్తారు? దారిలో దిగేస్తారా? అప్పా, ఒక్క ఆటోలో 5 మంది ఎట్టా పోతాం? మీరు వెళ్ళండా, మేం బస్ స్టాప్ కి వెళ్లి బస్సులో వెళ్తాం. మరి డబ్బులున్నాయా? అప్పా. సరే, భద్రం. భద్రం. రేయ్, అందరూ కలిసి ఎక్కడికో పోతా ఉండారా? అవునరా, చూద్దాం యాడికి పోతున్నారు. వాళ్ళని ఫాలో చేద్దాం. డాక్టర్ దగ్గర నుంచి రాగానే ఫోన్ చేయండా. సరే సరే, పోనీ. సరే, బాయ్. ఫోన్ తీసుకున్నారు కదా? సరే సరే.
పద గీత. సరే. ఊరే వాళ్ళిద్దరు మాత్రం నడిచిపోతా ఉంటారా? ఇప్పుడు ఏం చేద్దాం? పోయి మాట్లాడదామా? ముందు పోనిరా. వద్దురా, ఇటు దారిలో మాట్లాడితే మా ఎమ్మి చిరాకు పడుతుంది. సైలెంట్ గా ఫాలో చేయి. డాడీ పోతున్నారో చూద్దాం. అట్నే. పోయే చోటును బట్టే నిదానంగా మాట్లాడదాం. సరే సరే. పోనీ. చేయడం అనేది ఒక పెద్ద యుద్ధం చేయడం లాంటిది. దాంట్లో ఎన్నో సాధక బాధకాలున్నాయి. అవన్నీ ఆలోచించి నేనొక ఐడియాతో వచ్చాను. ఇప్పుడు వాళ్ళకి పెళ్లి సంబంధాలు చూసే దగ్గర నుంచి వాళ్ళకి సంబంధాలు ఖాయం చేసి వాళ్ళ కానుకల విషయాలు, వాళ్ళు పెళ్లి ఎలా చేయాలనుకుంటున్నారో, వాళ్ళకి పెళ్లికి సంబంధించిన కొనుగోళ్లు, నిశ్చితార్థం, పెళ్లి తర్వాత అప్పగింతలు, ఆ తర్వాత అమ్మాయిని అత్తారింటికి పంపించి అత్తారింట్లో అడుగుపెట్టే వరకు ప్రతిదీ మనమే డీల్ చేస్తామన్నమాట. ఏమంటున్నావు? నాకర్థం కాలా. అంటే ఒక అమ్మాయి అబ్బాయికి పెళ్లి చూపుల దగ్గర నుంచి ఆ అమ్మాయి అత్తారింటికి వెళ్లేంత వరకు ఉన్న ప్రతి పనిని మనమే మన భుజాన వేసుకుని చేస్తామన్నమాట. అదంతా అంత సులభం అనుకుంటున్నావా? సులభం అని నేను అనుకోవడం లేదు, కానీ అసాధ్యం కాదు. మనం గనుక వచ్చిన సంబంధం ఓకే చేస్తే మన వాక్చాతుర్యంతో, మన పనితనంతో వచ్చే వాళ్ళని కన్విన్స్ చేసి మిగతా అన్ని పనులకి సంబంధించిన కాంట్రాక్ట్ మనం తీసుకుని ఒక ఈవెంట్ మేనేజర్ లాగా మనం చేయగలిగామంటే సంపాదించడానికి అంతకన్నా గొప్పగా మరో పని ఉండదు. మీ వదినికి భలే తెలివితేటలున్నారా సామె. అవునరా. నువ్వు చెప్పేది వింటుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండింది. కానీ ఇవన్నీ సరిగ్గా వర్కౌట్ చేయగలమా? తప్పకుండా చేయగలం. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి. నేను ముందు నిలబడతాను. నా ఆలోచనలకి తగ్గట్టు మన స్టాఫ్ అందరితోటి పని చేయిద్దాం. వాళ్లక్కూడా ఎంతో కొంత హైకిద్దాం. అప్పుడింకా ఉత్సాహంగా పనిచేస్తారు. కేవలం సంబంధం చూడ్డం అనే ఒకే ఒక్క పని కోసం మన ఆఫీస్కొచ్చిన వాళ్ళని ఒప్పిస్తే గనుక ఒక్కొక్కళ్ళ నుంచి దాదాపు 10-12 పనుల్ని మన చేతికి రాబట్టుకోవచ్చు. ఒక 2 పెళ్లిళ్లు మనం కరెక్ట్ గా చేసేశామంటే చాలు. ఆటోమేటిక్ గా ఆ పెళ్లికొచ్చిన వాళ్ళు కొన్ని 100,000 మంది ఇంకో 100,000 మందికి చెప్తారు. ఆ నోటి మాటే చాలు మనల్ని మంచి పొజిషన్ లో తీసుకెళ్లి పెడుతుంది. వాళ్ళు చెప్పే మంచి మాటే మనకి ఆశీర్వాదం అవుతుంది. సరే గీత, వాస్తవానికి నేను దివాలా తీసే స్థితిలో ఉన్నాను. వడ్డీలు కట్టలేకపోతున్నాను, జీతాలు ఇచ్చుకోలేకపోతున్నాను. చేస్తే ఇప్పుడు ఇలాంటి రిస్కే చేసి తీరాలి. నాక్కూడా వేరే దారి లేదు. నిన్ను నమ్ముతున్నాను. చివరి నిమిషంలో ఆ దేవుడు నాకు ఏదో రకంగా సపోర్ట్ చేయడానికే నిన్ను పంపించాడని నమ్ముతున్నా. నువ్వనుకున్నట్టే చేద్దాం. వెంటనే అగ్రిమెంట్కి ఏర్పాటు చేస్తా. ముందు నీకు 10% వాటా ఇస్తాను. కంపెనీ నువ్వనుకున్నట్టు బాగా వృద్ధి చెందితే ఆ వాటా పరిమితి పెంచుకుంటూ వెళ్దాం. అది కూడా నేను అగ్రిమెంట్లో ఇప్పుడే రాసిచ్చేస్తా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు మేడం గీయడమని నన్ను పరాయిదాన్ని చేయకు. ముందులాగే పేరు పెట్టి పిలువు, లేకపోతే అక్క అని పిలువు. ఓకే అక్క. థ్యాంక్స్ అక్క. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. అసలు ఎంత టెన్షన్లో ఉన్నానో తెలుసా? మీరొచ్చాక నాకు చాలా ధైర్యం వచ్చేసింది. మనసు తేలిక పడింది. ఉండండి, ఇప్పుడే అగ్రిమెంట్ రెడీ చేస్తాను. రమణ, ఒకసారి లోపలికి రండి. హలో, ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం లేదబ్బా, మేడంతో మాట్లాడదామనా? మాట్లాడాలని చెప్పి తలుపులోంచి తొంగి చూస్తున్నారా? వెళ్ళి అక్కడ వెయిట్ చేయండి. ఓకే రాసినోడా. ఏసీ బాగా వస్తుండదు. ఓకే బాస్. మ్యామ్, రండి రమణ. రమణ, నేను చెప్పినట్టు ఇమీడియట్ గా ఒక అగ్రిమెంట్ ని టైప్ yes చేయి. మ్యామ్. అది వీళ్ళ పేరు మీద చేయించు. ఓకే మ్యామ్.
ఇదిగోండి. ఓకేనా? ఇదో చూడు, నువ్వు ఒట్టి మాటలు మాత్రమే చెప్తా ఉండావు. ఇక్కడ డబ్బులు కట్టకుండా సంబంధం చూసేది కాదు కదా, ఫోటో కూడా చూపెట్టాం. ముందు వెళ్ళేసి క్యాష్ కౌంటర్ లో క్యాష్ కట్టి అక్కడ రిసిప్ట్ తీసుకొని ఇక్కడికి రా. వచ్చిన తర్వాత మిగతా వివరాలన్నీ నమోదు చేద్దాం. ఏందబ్బా బొత్తిగా నమ్మకం లేకపోతే అట్టా? ముందు ఆ ఎమ్మి ఫోటో చూపించు. ఓకే అంటే పోయి అడ్వాన్స్ కట్టేస్తా. అవునవునా, నాది కూడా సేమ్ ఫీలింగ్. మాకు నచ్చిన అమ్మాయిలు కళ్ళ ముందే ఉండారు, టక్కుని సెటిల్ చేసినారు అంతే, మిగతా అన్ని మాట్లాడేసుకోవచ్చు. తల తింటున్నాడే. నేను ఏడ మాట్లాడుతుంటే నువ్వు వాడానో చూస్తున్నావేందా? సరే సరే, మీరు పని మొదలు పెట్టండి. మేము పోయి అడ్వాన్స్ కట్టే పని చూసుకొని వస్తామా? సరేనా? ఏదే చిన్నడా నువ్వు రారా. ఏంద్రా ఉన్నట్టుండి అమ్మ ఎంట్రీ ఇచ్చిందా? బాబతల తల్లి ఒడి బాహుబలి మనల్ని చూసి మనం బలి. అవునురా, ఆల్రెడీ గజగజ వణకుతాయి కాళ్ళు చేతులు. నువ్వు ఇంకా పాట పడి ఎఫెక్ట్ ఇస్తున్నావు. కమ్ముని ఏనే దాక్కుని ఉందాం. అమ్మ ఎందుకు వచ్చిందో అర్థం కావట్లా. కొంప తీసి మనం ఏడు ఉండమని తెలిసిపోయిందో ఏందో నాకు భయంగా ఉండదురా. కూడా గమ్మునుండరా, నువ్వు లేనిపోయిన అనుమానాలు పెట్టే ఇంకా టెన్షన్ పెంచ మాకు. ఎట్నే ఉండు కిక్కురు మనకుండా. ఏంది మే సాంబారో? చూడు, సాంబారు గింబారు అని చౌకబారు మాటలు మాట్లాడితే అస్సలు బాగుండదు, చెప్తా ఉండా. ఏందమ్మీ ఉండేది పెట్టంతుండవు, పెట్ట కొంచెం కోతఘనమని కోతఘనంగానే ఉండాది. మాట్లాడేటప్పుడు కంఠం తగ్గించి తల దించి మాట్లాడు. తల దించి మాట్లాడేదానికి, కంఠం తగ్గించి మాట్లాడేదానికి నేనేం మీ దగ్గర బానిసని కాదు. వచ్చి రాగానే అసలు నేనేం అనకపోయినా నన్ను ఇరిటేట్ చేసి మాట్లాడుతోంది మీరు. ఇంకొకసారి ఇలా మాట్లాడితే కరెక్ట్ కాదు, మర్యాద కాదు. మర్యాద నీకిచ్చేదేంటిమే? నిన్ను చూస్తుంటేనే నా ఆరికాలు మంట నెత్తికెక్కుతా ఉంటాదే. మంచోళ్ళని చూస్తే మీలాంటోళ్ళకి అలాగే అనిపిస్తుంది. అది జబ్బు, అది మంచిది కాదు. ఎక్కడైనా ఒక స్వామి దగ్గరికి వెళ్లి మొక్కుకోండి, విభూదేమైనా ఇస్తారు, పూసుకుని ప్రశాంతంగా ఉండండి. లేదా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, అసిడిటీకి మందులిస్తారు, రోజు అది వాడండి. ఏందిమే మాకే సలహాలిచ్చే అంత దాని అయిపోయినావా? నేనివ్వడంలే, మీరే వచ్చి సలహాలు తీసుకుంటున్నారు. ఏంది పెళ్లిళ్ళ కంపెనీకొచ్చి ఈడ సంబంధాలు చూసుకుని పెళ్లి చేసుకుందామని వచ్చినావా?
ఈ పిల్లెవరు? మే దీంతో చేరు మాకు. చేరినవనుకో నీకంత మంచిది కాదు. కనకరత్నం గారు, ఎందుకు అనవసరమైన గొడవ? వాళ్ళిద్దరూ అక్క చెల్లెల్లే. ఓ, నువ్వు సాంబార్ సిస్టర్వా? సూపర్ గా ఉంది. సాంబార్ సిస్టరో, ఏంది మీరిద్దరు ఏడొచ్చి పడినారు? నిన్ను పెండ్లిలో చూసినప్పుడు మీరంతా బంధువులు స్నేహితులు అనుకుంటుండా. నాకు తెలియదు కదా అక్క చెల్లెళ్ళని. ఇప్పుడు తెలిసిందిలే. ఏంది ఇప్పుడు ఇద్దరు కలిసి ఈడ సంబంధాలు చూసుకుని పెళ్లి చేసుకుని నాకు అసలు కన్నతల్లి లాంటిదైతే వడ్డీ కూడా నా బిడ్డ లాంటిది కదా. నేను కన్నతల్లిని బిడ్డని నీ కాడే వదిలేస్తే మరి నన్ను అనాథగా బతకమంటావు? కన్నతల్లి బిడ్డ లేకపోతే మరెలా బతికేది? అందుకని కన్నతల్లి బిడ్డను చోటుకొచ్చి నేను కూడా బతుకుతా అంటా ఉంటా. ప్లీజ్ అక్క, దయచేసి ఈ ఆఫీస్ ని మాత్రం అడగొద్దు. నేను ఎట్నో గట్ట మీ వడ్డీ కట్టేస్తాను, అసలు తీర్చేస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? అక్కడ మాలవిక అక్కని వాళ్ళేదో బెదిరిస్తున్నట్టున్నారు. ఎప్పుడూ నవ్వుతూ ధైర్యంగా ఉండే మనిషి కళ్లల్లో నీళ్లు పెట్టుకుని చేతులు జోడించి మరీ వేడుకుంటా ఉండాది. మనం ఇట్నే ఉంటే అయ్యేకిలే. నేను పోయి తేల్చొస్తా. ఏ వద్దు గీత, నువ్వు వెళ్ళొద్దు. ఆమె మంచిది కాదు. నేను ఆమె కంటే మంచిదని కాదు. ఉండు. గీత, గీత, ఏ గీత. చూడు, మేము నిన్నేదో రాసి రంపాన్ని పెడుతున్నట్టు కళ్ళనీళ్ళు పెట్టుకోమాక. నువ్వు అసలు వడ్డీ కరెక్ట్ టైం కట్టినప్పుడు మాకు రావాల్సిన సొమ్ము మేము రాబట్టుకోవడం కూడా తప్ప ఏంది? మేము తిరిగి చేస్తున్నావా? నిన్నేమైనా కంపెనీ నుంచి బయటికి పంపించేస్తున్నావా ఏంది? నువ్వు కూడా ఒక మూల కుర్చీ వేసి కూర్చుని పని చేయాల్సిందానివే కదా. నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ పనులను చూసుకునేది ఎవరు? మేము రోజు వచ్చే ఆదాయం చూసుకుని మాకు రావాల్సింది మేము తీసుకుని ఏమైనా మిగిలితే నీకే ఇస్తాం. ప్లీజ్ అండి, అలాంటి పని మాత్రం చెయ్యొద్దు. మీకు చేతులెత్తి దండం పెడతాను. ఏం జరుగుతుంది ఇక్కడ? అది అడిగేదానికి నువ్వెవత్వే? పో బయటికి నుంచి. మాట్లాడుతుండ్లా లోపలికి నేరుగా వస్తా, చంపుతాను. పోవే నుంచి. చూడు, గొంతు పెంచే పని పెట్టుకోకు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఎందుకు ఇవి నేర్పిస్తున్నారు? గీత, నువ్వు వెళ్ళు ప్లీజ్, నేను చూసుకుంటా. అది కాదక్క. ప్లీజ్, నీకు దండం పెడతాను. నువ్వు వెళ్ళు, నేను మాట్లాడుకుంటాను. అది వెళ్ళు. చెప్తుంటే వినబడలా? ఓ బయటికే. నువ్వు బయటికి వెళ్ళు గీత, ప్లీజ్ గీత. ఆ తలుపు మూసేసిరా. అడ్డమైన ప్రతిది చెప్పేది. అక్క, ప్లీజ్ అక్క, ఈ ఆఫీస్ మాత్రం వదిలే అక్క. దీన్ని నమ్ముకొని నేను బ్రతుకుతా ఉండా. దీన్ని బాగా పెంచి పెద్దది చెయ్యాలనుకుంటా ఉన్నా. ఇప్పుడొచ్చి మీరు ఈ ఆఫీస్ ని రాసేయమంటే ఎట్టా? నీకు వేరే దారి లేదు. మర్యాదగా పేపర్లు తీసుకుని సంతకం పెట్టేసి. నేనింత గౌరవం ఇస్తుండా, ఆ గౌరవాన్ని కాపాడుకో, సరేనా? చూడు, శుభవా అని నీకు మంచి చేయాలని వచ్చినాము. ఇప్పుడు నువ్వు కళ్ళలో నీళ్లు పెట్టుకుని ఇట్టుండబాక. మేముండాం కదా. మీ ఆఫీసులో ఉంటాడు కదా పత్రాలో సత్రాలో రాసేవాడు, ఆయన పిలు. ప్లీజ్ అమ్మా. చూడు, మేము ఇవన్నీ నీ మంచి కోసమే చెబుతున్నాం మమ్మీ.
మేం మాత్రం అంత కనికరం లేకుండా ఉంటామా ఏమి? నిన్నేమైనా మెడబట్టుకుని బయటికి గెట్టేస్తున్నావా? ఇక నుంచి దీనికి సంబంధించిన లావాదేవీలన్నీ చూసుకోవటానికి మేముంటాము. మా అజమాయిషీలోనే ఇవన్నీ జరుగుతాయి. వచ్చే ఆదాయంలో మాకు రావాల్సింది మేము తీసుకుంటాము అని పత్రం రాసుకుంటాం, అంతే కదా? ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా. చూడు, ఇంతకన్నా ఓపిక మేము చెప్పలేం. వాడెవడు? వాడి పేరు? వాడి పేరేమే? రమణ. నేనే పిలుస్తా. ఓ బాబు, రమణ అంటే ఎవరేడా? నేనే సార్. నువ్వేనా? రా లోపలికి. ఇప్పుడు ఈ రోజు నుంచి ఈ కంపెనీకి సంబంధించిన లావాదేవీలన్నీ మా చెల్లి కనకరత్నం యజమాయి. మన వడ్డీ వ్యాపారాలన్నీ ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపింపజేస్తున్నావా? కాదు బావా, ఆ బాడవిక పెళ్లి సంబంధాలు చూసి ఆఫీస్ పెట్టింది కదా, అది మనకాడ అప్పు తీసుకుని వడ్డీ అసలు కట్టకుండా ఎగ్గొడు తిరుగుతా ఉండదు. ఇక లాభం లేదనే ఈ రోజు వెళ్ళి ఆ కంపెనీని మనం హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నాం. మన డబ్బును మనం రాబట్టుకునే వరకు ఇక కంపెనీ మందే. అంటే ఏంది? రేపటాల నుంచి పెళ్లిళ్ళ బ్రోకర్ పనులు చేయాలనా? రేపటి నుంచి ఈ బాలాజీ గోవిందము ఆ కంపెనీకి వచ్చి పని చెయ్యాలా? అవును. ఏ చెయ్యరా? సచ్చినట్టు చేస్తారు, అంతకన్నా చేసేదేముండది. తిరుపతి, అమ్మా అమ్మా, నువ్వెంతసేపు నీ బ్యాంకు లెక్కలే కాకుండా ఇక నుంచి ఆ పెండ్లి సంబంధాల లెక్కలు కూడా చూసుకోవాలా? ఆటనేమ్మా. అమ్మయ్యా లక్క, నువ్వు నేను తప్పించుకున్నావు. మనకు అక్కడేం పని లేదు. ఎందుకు లేదో మీకు కూడా ఉండదే. మేమేం పని చేస్తాం? దానికి మైండ్ లో ఐడియా పెట్టుకునుండా. రేపు చెప్తా. ఓయమ్మా, టైం బాంబు పెట్టినట్టు ఐడియా ఉందని మాత్రం చెప్పేసింది. ఏమనేది చెప్పలా. ఏం జరుగుద్దో ఏమో. పోండి, అందరూ రేపటి నుంచి పనులు మొదలు పెట్టాలా? వాటి గురించి ఆలోచించండి. మేలక్క, మనం పోదాంపా, వంట చేసుకుందాం. రామా పోదాం. ఏందిరా మొఖాలు అట్లా బిక్క మొఖాలు వేసుకుని ఆలోచిస్తుండారా? అది కాదురా పెద్దోడా, ఆ ఎమ్మోళ్ళు ఇద్దరు ఈ రోజే ఆ కంపెనీలో జాయిన్ అయ్యి ఉండరు. అమ్మేమో ఈ రోజే ఆ కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకుంది. మేము వాళ్ళని చూడాలంటే ఆ కంపెనీకి పోవాలా? అమ్మ కూడా ఆడనే ఉంటే మేమేం చేసేదా? ముందు మేము అమ్మ కొడుకులు అని తెలిస్తే మా పని అంతటితోనే గోవిందా గోవిందా. చిక్క కూతురుందిరా మీకు. ప్రేమ అంటే ప్రేమ, వద్దురా అంటే విన్నారా? ప్రేమ ప్రేమ అంటే పడ్డారు. ఇప్పుడు చూడండి, కుడి తొట్లో పడ్డ ఎలక మాదిరి అయినది మీ పరిస్థితి. ఎట్టా ఈది బయట పడతారు సోత. పెద్దోడా ఏంద్రిడా? అప్పా, తిందాం రండి. అమ్మా నువ్వు రా అమ్మా. అతే తినడానికి ముందేసుకున్న టాబ్లెట్లు వేసుకుంటావా? అరగంట ముందే వేసుకున్నా. టాబ్లెట్లు అవి కరెక్ట్ గా చూసేసుకోండా, మార్చి మార్చి చేసుకోవద్దు. లేదు, గీత ఏ పూటకి ఏ మాత్రలు మింగాలనో అన్నీ వేరువేరుగా చేసేసి ప్యాక్ చేసి ఇచ్చేసినది. గుర్తుగా వేసుకుంటా ఉండా. అట్నా? సరే. ఏ పూరి, రా తిందాం. అక్కడే కూర్చున్నావేమి? గీత, ఏం చేసినావు? చపాతీ చేస్తుని. గీత, ఎట్లుండాది కొత్త ఉద్యోగం? బాగుండాదా? రాగానే అడుగుదాం అనుకున్నాను. పాపం మీరే బాగా అలసిపోయి వచ్చుండారు. స్నానాలవి అయినాక తర్వాత నిదానంగా అడుగుదాంలే అని ఊరుకుండా. బాగుంది పార్టీ. జీతమెంత? జీతం గీతం ఏం లేదు. ఏంది జీతం లేదా? ఏంది గీత నువ్వు అనేది? ఇదిగో, జీతం లేదంటే ఫ్రీ అని అనుకోకండి. అలా కాదు. ఇప్పుడు మన ఆలోచనలన్నీ ఆ కంపెనీలో ఉపయోగించి మంచి లాభాలతో కంపెనీని రన్ చేస్తే దాంట్లో మనకి వాటా వస్తుందన్నమాట.
అంటే మనం కూడా ఓనర్ల లాగా అన్నమాట. ఏంటమ్మా గీత నువ్వనేది? ఇదంతా సాధ్యమా? అప్పా, ఏదైనా ఒక రిస్క్ తీసుకోకపోతే గొప్పగా ఏది చేయలేము. కరెక్టే. అసలు ఏమీ చేయకుండా కూర్చునేదానికంటే ఏదో ఒకటి చేయడమే కరెక్ట్. ఎన్నాళ్ళని గొర్రెతోక సంపాదనతో నెట్టుకొచ్చేది? నువ్వేం భయపడకు పార్టీ, అంతా నేను చూసుకుంటా. బాగా సంపాదించాలి, తర్వాత నీ చేతికి బంగారు గాజులు చేయిస్తా. అమ్మకి మెళ్ళో మంచి నగలు వేయిస్తా. అప్పాకు కూడా ఈ టీవీ పని మాన్పించేసి హాయిగా రిలాక్స్డ్ గా ఉండేటట్టు చేస్తా. ఆ నువ్వు మాటలతోనే కడుపు నింపేస్తా ఉండవు. మాకొచ్చో పెట్టి నువ్వు కూడా తిను. ఎలాగైనా మీ కడుపు నింపేది నేనే. కాకే బీరుగా రెడీ గమ్మను. నేను ఈలోపు పూజ గది దగ్గరికి పోయి మీ అల్లుడన్ని రెడీ చేసినాడో లేదో చూసొస్తా. అట్నే అట్నే. ఏం స్వాములు ఇంతమంది ఉండారే, కనీసం ఒక్కళ్ళైనా కనకరత్నంకు బుద్ధొచ్చేటట్టు చేయరా? ఏంది మా బతుకులు? అసలు పొద్దున్న లేస్తే మీరే స్వయంగా చూస్తా ఉండారు కదా. మీకు పెట్టే అగరత్తేమో 4 నెలలుగా వాడతా ఉండాలి, ఇంకా కరిగిపోలేదు. అది ఇంకో 4 నెలలు గ్యారంటీగా వస్తుంది. కర్పూరం అసలు కరగడమే లేదు. అది ఎట్టా ఎలుగుతుందేమో నాకు అర్థం కావటం లేదు. మీ మహత్యాలన్నీ దీంట్లో చూపిస్తున్నారా ఏంది? ఈ పిసినార్తనం ఒక ఎత్తు అయితే అందరినీ కాల్చుకు తింటా ఉంది ఆ టార్చర్ ఒకవైపు. నేను రోజు మీకు పూలు పెట్టేటప్పుడు శతపోరుతో మీకు చెప్తా ఉండా, అస్సలు పట్టించుకోరే. మీరు కూడా కనకరత్నంకే ఫేవర్ గా ఉండారు. నాకు అసలు నచ్చలా. ఏంది దేవుడితో ఏదో మీటింగ్ పెట్టినట్టుండవే? అబ్బే ఏం లేదు. అసలు కనకరత్నమే లేకపోతే మా జీవితాలన్నీ ఏమైపోయేవో. దేవత ప్రతి ఇంట్లో పుట్టలేదు కాబట్టి మీలో ఉండే ఒక దేవతని మా ఇంటికి పంపించినావు అని థ్యాంక్స్ దేవుడా అని చెప్తా ఉండా. నువ్విప్పుడనే మాటకి నీ మనసులోని మాటకి తేడా నాకు బాగా తెలుసు. ఇక మాటలు చెప్పుకుంటూ ఉందావా? పూజకి రెడీ చేస్తావా? ఏముంది, నేనొట్టి పూలు పెట్టడమేగా. ఎలాగో హారతి కర్పూరం అగరత్తులు రోజు చేసినట్టే. దేవుడి కాడ అపరాచకాలొద్దు. అమ్మా, నీ మనవాళ్ళు రెడీ అయినారా లేదా? ఒరే విన్నారా? మీ అమ్మ అరుస్తా ఉండాది, ఇంకా రెడీ అవ్వలేదు మీరు. బా మేము రెడీ అవుతాం లేవా? మీలాగా మేము చీరలు గీరలు కట్టుకోలే ఏంది? ఒక ప్యాంటు చొక్కా తగిలించుకునే దానికే ఎంతసేపా? వచ్చేస్తాం పో. బిర్యానీ రెడీ అవ్వండి, మీ అమ్మ అరుస్తా ఉంది. ఓకే లేరా, ఆ ట్రౌజర్ తీసేసి ఫుల్ ప్యాంట్ వేసుకో. నేను రాను రా సామే. రానని చెప్పేదానికి నీకెక్కడ రైట్స్ ఉండాయరా? నిన్న అమ్మ డిక్లేర్ చేసేసింది కదా ఆఫీస్కి వచ్చి సచ్చినట్టు పనిచేయాలని. నేను వేరే చూడు, బ్యాంక్ పోయి పనిచేసి మళ్ళీ సాయంకాలం 6ంటికి వచ్చి లెక్కలు చూడాలంట. అసలు ఇదేమన్నా న్యాయంగా ఉందో చెప్పు? పోనీ ఆడ సంపాదిస్తే పైసా అన్న ఖర్చుకొద్దా? ఏవి ఇది? నా జీవితంలో జీతం అనేది మెరుపు తీగరా. అట్ట సర్రమని వస్తే ఇట సర్రమని పోతుంది, అసలు కంటికే కనపడదు. రేయ్, నువ్వు నీ జీతం కోసం బాధపడతా ఉండవు, నేను నా జీవితం గురించి బాధపడుతుండా. నీ జీవితానికి ఏందిరా? బానే ఉంటావు కదా. ఏంది బాగుండేది? ఇదిగో ఈ నడిపొడి వల్ల అనవసరంగా ప్రేమ అనే ఊపిలో సిక్కుకుపోయినా. బయటికి రావాలంటే నా వల్ల కావట్లా. ఆ యమ్మని ఎట్టొకట్ట పెళ్లి చేసుకుందని ఫిక్స్ అయితే ఇప్పుడు వాళ్ళిద్దరూ పనిచేస్తున్న కంపెనీని ఆ అమ్మ హ్యాండ్ ఓవర్ చేసుకునింది. ఇప్పుడు మమ్మల్ని ఆడికి పోయి పని చేయమంటుంది. ఆడికి పోయినామంటే మేమిద్దరం అమ్మ కొడుకులని తెలిసిపోతుంది. అమ్మకి గెతికి అస్సలు పడి సావదు. మేము ఆవిడ కొడుకులని తెలిస్తే ఇద్దరు ఇంక మా మొహాలు కూడా చూడరు. అందుకే ఆడికి పోవద్దనుకుంటా ఉండా. ఒరేయ్, ఇదేనా నీ బాధ? ఇదేం ప్రాబ్లం లేదురా. మనం ఆడికి పోతాం, పని చేస్తాం, అమ్మ కొడుకులు అని తెలియకుండా నేను ఏర్పాట్లు చేస్తాను రా. రేయ్, నీకేమన్నా పిచ్చా? మనం అమ్మ కొడుకులం కాదని ఎట్ట మేనేజ్ చేస్తావు? అమ్మ ఆడనే ఉంటే నేను మేనేజ్ చేస్తాను రా. నువ్వెందుకు కంగారు పడుతున్నావా? ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు అయితే అమ్మ కంటికి కనపడకుండా తిరిగి మేనేజ్ చేస్తాంరా. ఈ రోజు నుంచి మనకు దినాము ఇది అస్సలు తప్పించుకోలేమట. రే, అట్ట ఇట్ట తప్పించుకునేది కాదురా. అమ్మ ముందే మన ఇద్దరం ఉన్నా కూడా అమ్మే మనల్ని కొడుకులని చెప్పకుండా నేను చేస్తాను కదా. ఏం చేస్తావురా? అన్ని ఇక్కడే చెప్పేస్తే ఇంక ఇంట్రెస్ట్ ఏముంటదా?
అపాయంలోనే ఉపాయం ఆలోచించాలంటారా? నిన్న ఈ అపాయం రాగానే రాత్రంతా ఆలోచించి చించి ఓ ఉపాయాన్ని రెడీ చేశానురా. ఏయ్ చూసుకోరా, ఒక్కోసారి తెలివిగా ఆలోచిస్తున్నాం అనుకొని అతి తెలివితేటలకు పోయి అడ్డంగా బుక్ అయిపోతాం, అంతే కదా. శుభం పలకరా పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు మొండ మోసింది అన్నాడంట. నేనేదో మంచి ఐడియా ఆలోచించాను అంటుంటే డిస్కరేజ్ చేస్తున్నావు. నువ్వు గమనుడు, అంతా కరెక్ట్ గానే వర్కౌట్ అవుతుంది. ఏయ్ నువ్వు పోయి ప్యాంట్ వేసుకురా పోదాం. లేరా పోరా. సెల్వి, లంచ్ బాక్స్ నేను ప్రిపేర్ చేస్తా, నాకు కొంచెం కాఫీ ఇయ్యి. ఏంది మీరు కూడా మా అమ్మ మాదిరి తయారైనారు? కాఫీలు ఊరికి తాగుతా ఉండారు. ఎప్పుడో పొద్దునిస్తివి, టిఫిన్ అయ్యాక మళ్ళీ ఇస్తువా? టిఫిన్ అయిన వెంటనే నాకు కాఫీలు ఇచ్చే అలవాటు ఇల్ల. మళ్ళీ నీకు కాఫీ 11ంటికే. తాగాలనుంది సెల్వి, కొంచెం ఇయ్యి. సెల్వి, నా అల్లుడు కాఫీ కోసం కూడా నేను బతిమాలుకోవాలనా? నువ్వు ఇయ్యకపోతే ఏమి, నా అల్లుడికి నేనే కాఫీ పెట్టిస్తాను. అమ్మ తల్లి, నువ్వు దాదా. మళ్ళీ నువ్వు పనులన్నీ చేయబాక. హాస్పిటల్ నుంచి వచ్చి లేచి అలా నడుస్తున్నావో లేదో మళ్ళీ పనిలో పడ్డావు. నువ్వు తిన్నగా కూర్చొని హాయిగా ఉండు, నాకు అదే